బ్రేకింగ్ న్యూస్. విజయవాడ కృష్ణాలంకలోని రౌడీ షీటర్ సాయి కృష్ణ నివాసంలో సిట్ అధికారుల విచారణ ముగిసింది. మిస్సింగ్ వ్యవహారంపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు దాదాపు 5.5 గంటల పాటు సిట్ బృందం సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టింది. సాయి కృష్ణ తల్లి, 2 మేనమామలతో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి అధికారులు స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. సాయి కృష్ణ గత ట్రాక్ రికార్డ్ ఏంటి, అతడి వ్యవహార శైలి ఎలా ఉండేది, ఎవరితోనైనా విభేదాలు కానీ గొడవలు కానీ ఉన్నాయా అనే కోణంలో కుటుంబ సభ్యులను అధికారులు ఆరా తీశారు. ఘటన జరగడానికి ముందు ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే పూర్తి సమాచారాన్ని సేకరించారు. చివరిసారిగా సాయికృష్ణతో ఎప్పుడు మాట్లాడారనే వివరాలను కూడా నోట్ చేసుకున్నారు. ఇప్పటికే సేకరించిన సాక్ష్యాధారాలతో కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను సిట్ అధికారులు సరిపోల్చి చూస్తున్నారు. ఘటనకు సంబంధించి ఎలాంటి పత్రాలు ఆధారాలు ఉన్నా తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులను కోరారు. మరోవైపు సాయికృష్ణ నివాసం నుంచి సిట్ అధికారులు నేరుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు వెళ్లారు. ఘటన జరిగిన రోజున నమోదైన కాల్ రికార్డ్స్, పోలీసు వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన సమయానికి పోలీసుల కదలికలు ఎలా ఉన్నాయి, ఎవరు ఎక్కడ డ్యూటీలో ఉన్నారు అనే అంశాలపై పూర్తి స్థాయిలో సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. సాయికృష్ణ ఇంట్లో సిట్ అధికారుల విచారణ ముగిసింది. ఫర్దర్గా ఏం చేయబోతున్న దానిపైన మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, సిట్ అధికారుల విచారణ సాయికృష్ణ నివాసంలో ముగిసిన తర్వాత వాట్ నెక్స్ట్, వాళ్ళ స్టెప్స్ ఏ ఉండబోతున్నాయి? సాయికృష్ణ నివాసంలో దాదాపు 5 గంటల పైగా సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. సాయికృష్ణ తల్లితో పాటు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యులను కూడా దాదాపు 5 గంటల పాటు విచారించి కొంత కీలక సమాచారాన్ని అయితే సేకరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సిట్ అధికారులు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళారు. అక్కడి నుంచి కొన్ని కీలక ఆధారాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజీ, వైర్లెస్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సంబంధించినటువంటి వాటన్నింటి కూడా పరిశీలించబోతున్నారు. ఈ కేసుకు సంబంధించిన విషయంలో నిన్న సాయంత్రం వరకు విజయవాడ సిపితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక ఇద్దరు అధికారులు సేకరించినటువంటి సమాచారం, చేసిన దర్యాప్తుకు సంబంధించిన వివరాలను తీసుకున్నటువంటి సిట్ అధికారులు ఈ రోజు వాటి ఆధారంగా ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆ నివేదిక ఆధారంగా కుటుంబ సభ్యుల్ని విచారించారు. విచారించడంతో పాటు వీళ్ళు అంటే 2 రోజులు విచారించినటువంటి సేకరించిన సమాచారంతో వాళ్ళు కుటుంబ సభ్యులు ఇస్తున్న సమాచారాన్ని సరిచూసి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సాయికృష్ణ సంబంధించిన విషయంలో ఘటన జరగక ముందు, జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, కాల్ రికార్డ్స్, అంటే సాయికృష్ణ ఈ ఘటనకు ముందు ఎవరితోనైనా గొడవలు పడ్డాడా, ఇంట్లో ఏమన్నా వాటికి సంబంధించిన అంశాలను ప్రస్తావించాడా, తల్లి వద్ద ఏమన్నా ప్రస్తావించాడా, పోలీసు నుండి తనకి ప్రాణహాని ఉంది, తనని చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏమన్నా సాయికృష్ణ తన తల్లితో కానీ కుటుంబ సభ్యుల వద్ద చెప్పాడా, ఇలా అనేక రకాల ప్రశ్నలు కుటుంబ సభ్యుల్ని సిట్ అధికారులు వేయడం జరిగింది. వాటన్నిటి కూడా కుటుంబ సభ్యులు సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో కీలకంగా మారుతున్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించిన లాగ్ బుక్స్, డ్యూటీ రికార్డ్స్ కూడా కీలకంగా మారబోతూ ఉన్నాయి. వాటితో పాటు ఫోన్ కాల్స్, సందేహాలు, వ్యక్తిగత వివరాలపైన కూడా ఈరోజు సిట్ అధికారులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వాటితో పాటు ఘటనకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు కూడా ఉంటే తమకు అప్పగించారు. రాజేష్, ఎవరితోనైనా గతంలో విభేదాలు ఉన్నాయి, గతంలో ఏమైనా గొడవలు జరిగాయి, ఇటువంటి సమాచారం ఏమైనా కుటుంబ సభ్యులు ఇచ్చారా పోలీసులకి, సిట్ అధికారులకి? అంటే నవీన్ రెడ్డి, అంటే ఈ ఘటనకి నవీన్ రెడ్డి మర్డర్కి కొంత దగ్గర సంబంధం ఉండడం, కొంత లింక్ అయి ఉన్న నేపథ్యంలో నవీన్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని కూడా కుటుంబ సభ్యులను అడిగినట్టు తెలుస్తుంది. నవీన్ రెడ్డితో అసలు సాయికృష్ణకి ఎలా పరిచయం అయింది, ఆ మర్డర్ ఎందుకు జరిగింది, ఆ మర్డర్ తర్వాత కుటుంబ సభ్యుల వద్ద ఆ అంశాన్ని ఏమైనా సాయికృష్ణ ప్రస్తావించాడా అనే అంశాలను కూడా కుటుంబ సభ్యులను అడిగినట్టు తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు ఏం చెప్పారని దానిపైన బయటికి మాత్రం చెప్పట్లేదు. మేనమామ బిగ్ టీతో మాట్లాడారు, నవరంగా మాట్లాడినప్పటికీ విచారణ జరుగుతున్నప్పుడు ఎలాంటి సమాచారం బయటికి ఇవ్వద్దని అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. కానీ ఘటనకు సంబంధించినతో పాటు నవీన్ రెడ్డి ఇతర అంశాలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యుల్ని సిట్ అధికారులు అడిగారు, కీలక సమాచారాన్ని అయితే రాబట్టారు. అయితే ఇప్పుడు ఈ రోజు కుటుంబ సభ్యులని దగ్గర నుంచి సేకరించిన సమాచారం చాలా కీలకంగా మారే అవకాశం కనబడుతుంది. ఎక్కువ రోజులు సమయం తీసుకోకుండా పూర్తి స్థాయిలోని కేసుని విచారణ జరిపించి పూర్తి చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి నిన్న సిట్ ఏర్పాటైన వెంటనే రంగంలోకి దిగడం, ఈ రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఈ రోజు సాయంత్రం కృష్ణంక పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. సాయి కృష్ణ దర్యాప్తును మరింతగా సిట్ అధికారులు వేగవంతం చేశారు. దాంట్లో భాగంగానే కాసేపటి కింద నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులని ఎంక్వైరీ చేశారు. గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా అనే దానిపైన ట్రాక్ రికార్డు ఏంటి సాయి కృష్ణదంటూ స్వయంగా సిట్ అధికారులు తెలుసుకున్నారు.
సో దర్యాప్తులో భాగంగా సాయికృష్ణ మేనమామ నవరంగును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సిఐ నాగరాజు చాలా నీతిమంతుడు అని సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు, ఆయనలో ఉన్న రెండో క్రూరమైన మనిషిని ఎప్పుడైనా చూసారా అంటూ నిలదీశారు. నీతిమంతుడైన వాడు ఇలా మనుషుల్ని ప్రాణాలతో చంపేస్తారా అని ప్రశ్నించారు. ఈ కేసులో సిఐ నాగరాజుతో పాటు లింక్ ఉన్న ప్రతి ఒక్కరి అరెస్టు ఖాయమని నవరంగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తాము డబ్బులకు అమ్ముడు పోలేదంటున్న సాయికృష్ణ మేనమామ నవరంగ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు వేగవంతం జరుగుతుంది. సిట్ అధికారులు కూడా కొద్దిసేపు క్రితమే సాయికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. సాయికృష్ణ మేనమామ ఉన్నారు. అంటే ఏం అడుగుతున్నారు? సిట్ అధికారులు మీ ఇంటికి వచ్చారు కదా, ఏ అంశాలు మీరు వాళ్ళ దృష్టి తీసుకుంటున్నారు? ఇది వాళ్ళ పర్యవేక్షణలో ఉంది సార్, సిట్ వారి పర్యవేక్షణలో ఉంది. మేము ఏ విషయాలు బయటికి చెప్పడం వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది అయితే దయచండి. అక్కడ జరుగుతున్నది మొత్తం న్యాయంగా ధర్మంగా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. ఇందులో ఏ పొరపాట్లు లేవు. సిట్ అధికారులు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయడం మీరు జరిగింది. కానీ విజయలక్ష్మి గారు కానీ మొదటి నుంచి కామెంట్ చేస్తున్నారు, తమ కుమారుడు బతికుంటే డేట్ చెప్పండి లేకపోతే బూడిదైన ఇవ్వనని. ఇదే మాటలు ఇప్పటికీ స్టిక్ అయిన ఉన్నారు, అధికారులకు అదే చెప్తున్నారా? ఇప్పుడు కూడా అదే చెప్పాం సార్, మళ్ళా కూడా అదే చెప్తున్నాం. మేము డబ్బులు అమ్ముడుపోయే వ్యక్తులు అయితే ఎప్పుడో ఈ కేసు మూసేసేవాళ్ళం. మాకెవరు డబ్బులు ఇవ్వలేదు, కోట్లకు మేము అమ్ముడుపోలేదు. మేము ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు కూలి పనులు చేసుకొని బతికే వాళ్ళమే కానీ మేము రాజకీయ నాయకులం కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఏ అంశాలు అడుగుతున్నారు అంటే మిమ్మల్ని సాయికృష్ణ సంబంధించిన ముందు విషయాలు ఏమైనా అడుగుతున్నారు? ఏం అడుగుతున్నారు? ఏ విషయాలు కాదు సార్, అసలు ఏం జరిగిందని A to Z పిన్ టు పిన్ అడుగుతున్నారు. అన్ని విషయాలకి వాళ్ళకి సమాధానం దొరికింది. వాళ్ళు పర్యవేక్షణలో వేగవంతంగా వాళ్ళు చేస్తున్నారు సార్. కానీ సిఐ నాగరాజు ఇదంతా చేశారు, లాకప్ డెత్ చేశారు మీరు ఆరోపిస్తున్నారు. కానీ చాలా మంది ఆయన మద్దతుగా ఒక నిజాయితీపరుడు అధికారి, ఆయన వచ్చిన తర్వాత నేరాలు తగ్గినాయని చాలా మంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. నిజాయితీ పరులు హత్య చేయాలని రాష్ట్రంలో రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసుందా సార్? ఒక నిజాయితీ పరుడైన ఆఫీసర్ హత్య చేసి కాల్చి బూడిది చేసే హక్కు మన రాజ్యాంగంలో ఏమన్నా ఉందా? కనపడని సిఐ ఒకళ్ళు ఉంటారు సార్, అతనిలో మాకు తెలుసు ఆ సంగతి, మేము తెలుసుకుంటాం సార్. సిఐ నాగరాజు అరెస్ట్ను కోరుకుంటున్నారు, మీరు ఎట్లా ఏంటి? ఆల్రెడీ అరెస్ట్ జరిగింది సార్, ఒక్క సిఐ గారితో పాటే కాదు సార్. ఈ కేసులో ఎంతమంది అయితే కానిస్టేబుల్స్ పాత్ర ఉందో ఆ ఒక్క కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కానీ ఇంకొకళ్ళు కానీ పోలీసులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మట్టుగా అరెస్ట్ చేయమంటున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటి మీద మేము నింద మోపట్లేదు సార్. మాకు చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది. ఆయన దయవల్ల ఈ కేసు ఈరోజు ముందుకు కదిలింది, న్యాయం జరుగుతుంది, జరిగిద్ది. చంద్రబాబు గారు ఫైనల్ చంద్రబాబు గారు మనం కలిసినప్పుడు ఇదే మాట చెప్పారా, మీకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుంది, నాగరాజుతో అందరూ జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పారు? మేము ఒకటే చెప్పాం సార్, ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మట్టుగా అరెస్ట్ చేయమని చెప్పాము. నిందితులుగా ఉన్నోళ్ళే ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళనే అరెస్ట్ చేయండి. మామూలుగా ఏ పాపం తెలియని వాళ్ళకి మాత్రం ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదని కూడా మేమే చెప్పాం సార్ చంద్రబాబు గారికి. అన్యాయంగా వేరే వాళ్ళని ఇరికిచ్చే ఆలోచన మాకు లేదు సార్. ఫైనల్గా మీరు కొంత డబ్బు అమ్ముడుపోయారు, లొంగిపోయారని కొంతమంది బయట సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మాకున్నది ఏముందో మీ అందరికీ తెలిసిందే సార్. కృష్ణలంకకు కానీ విజయవాడలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. డబ్బుకు అమ్ముడుపోతే సిట్ అధికారులు ఎందుకు వస్తారు? కేసు విచారణ ఎందుకు చేస్తారు సార్? కేసు క్లోజ్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం కదా సార్. మాకు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఒక్కటే అని చెప్తున్నాం, మీకు మళ్ళా చెప్తున్నాము. మేము ఏ డబ్బులకి అమ్ముడుపోలేదు. కేసు బలంగా పెట్టమని కోరుకున్నాం. చేసిన అన్యాయం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించమని కోరుకున్నాం, అంతే సార్, అంతకు మించి ఏం లేదు. దయచేసి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకున్నామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా అదే చెప్పామని చెప్తున్నారు. మేము ఎవరికి అమ్ముడు పోవాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. అమ్ముడు పోతే ఇక్కడికి సిట్ అధికారులు మా ఇంటికి వచ్చే వాళ్ళు కదా అని మేనమామ చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా సిఐ నాగరాజుతో పాటు ఈ కేసులో తనకు మా మేనల్లుడు అత్యకారమైన ప్రతి ఒక్కరు జైలుకి వెళ్ళడం ఖాయం, ఖచ్చితంగా అది జరుగు తీరుతుందంటూ ఆ సాయికృష్ణ మేనమామ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ.